కావలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకుడు పందిటి కామరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా 33 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజలకు సేవలు అందించిన నాయకత్వం జగన్మోహన్ రెడ్డిదని అన్నారు. కరోనా వంటి క్లిష్ట సమయంలో కూడా ప్రజలకు సుపరిపాలన అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత సోనియా గాంధీని ఎదిరించి ప్రజలతో మమేకమై పాదయాత్రలు చేస్తూ పార్టీని ఏర్పాటు చేసి అధికారం సాధించారని తెలిపారు. ప్రస్తుతం కూటమి పాలనలో అభివృద్ధి సంక్షేమం కనిపించడం లేదని విమర్శించారు. ప్రజలు మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు ఈ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకే పోరాటాలతో పుట్టిన పుట్టుక, అవమానాల మీద ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2009లో అకాల మరణం తర్వాత వారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఈనాటి కూటమి ప్రభుత్వం అందరూ కూడా ఏకమై అక్రమ కేసులు బనాయించి ఏ రాష్ట్రం కోసమైతే అసూలు బాశారో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ పార్టీ కోసమైతే అహర్నిశలు కష్టపడ్డారో ఆ పార్టీ పెద్దలందరూ చేసిన కుట్ర, ఈనాటి కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేసిన కుట్ర ఫలితంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు జైలు పాలు కావడం జరిగింది. ఏ నేరం చేయని కేసుల్లో నిందారోపణల మీద ఆయన జైలుకు వెళ్ళడం, తిరిగి వచ్చిన తర్వాత ఢిల్లీ గద్దె దించే వరకు పోరాటం చేస్తాం. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అవసరం, రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని పునిగిపించుకొని ఆయన ఆశయ సాధన కోసం ఈ నాడు చూశాడు జగన్మోహన్ రెడ్డి గారు. కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, భేదం లేదు, అందరికీ సమానంగా వాలంటరీ వ్యవస్థను తీసుకొని వచ్చి సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి పేదవాడికి ఆ సంక్షేమాన్ని అందే విధంగా చూశాడు. గతంలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడో ఈనాడు చూస్తూ ఉన్నాం. గడిచిన 2 సంవత్సరాల కాలంలో వచ్చినప్పటి నుంచి అక్రమ కేసులు బనాయించడం, ప్రశ్నించే వారి మీద పీడీ యాక్ట్లు పెట్టడం, ఒక దుర్మార్గమైన పాలన, రెడ్ బుక్ పాలన కొనసాగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. కూటమి ప్రభుత్వం ఎవడు ప్రశ్నిస్తే వారి మీద దౌర్జన్యం ముఖ్యంగా చూస్తున్నాం. దళితుల మీద, బలహీన వర్గాల మీద, బలహీనుల మీద ఈరోజు ఆఖరికి మీడియాను కూడా వదిలిపెట్టట్లేదు. సోషల్ మీడియా కార్యకర్తల మీద ఎంత దుర్మార్గం అంటే ఒక పక్క సుప్రీంకోర్టు చెప్తా ఉంది, చట్టాలు ఉల్లంఘన చేస్తూ ఉన్నారు. అయినా ఇటువంటి దుర్మార్గ పాలన త్వరలో చెరుపుకెత్తో పాడే అవకాశం ఉంది. దేవులను సైతం వదలని ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు పేద ప్రజలందరినీ కూడా ఇబ్బందుల పాలు చేస్తూ సంక్షేమాన్ని తుంగలో దొక్కి, అభివృద్ధిని తుంగలో దొక్కి 2 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. ఏ ఒక్క సంక్షేమం అందిందా అని అడుగుతూ ఉన్నాం. ఒక్క సంక్షేమం కూడా అందకపోగా ఈరోజు రాష్ట్రంలో ఒక అధ్వానమైన పాలన కొనసాగిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి తిరిగి 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజలందరి మీద ఉందని తెలియజేస్తూ మరోసారి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ గారిని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కావలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి ఆయన మీద ఎన్ని కేసులు పెట్టారు చూసాం. ఇక్కడ ఈ కావలి నియోజకవర్గంలో తప్పుడు కేసులు ఎక్కడ చూసినా ఈ నియోజకవర్గంలో ఎంతోమంది మీద ఒక్కొక్కరి మీద 5 కేసులు 6 కేసులు ఈ విధంగా రాష్ట్రంలో ఎన్ని కేసులు పెట్టుకుంటారు. ఏ కేసులకు భయపడే పరిస్థితి లేదు. మీరు ఎన్ని కేసులైనా పెట్టుకుని నిన్న చూసాం నందిగం సురేష్ మీద ఎన్నో కేసు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల మీద ఎక్కువ కేసులు పెడతా ఉన్నారు. ఇటువంటి పాలనకు అంతమొందించేందుకు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తూ జై జగన్. ఈనాటికి 16వ
ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నామంటే నిజంగా నాడు కాంగ్రెస్ పెద్దలు ఏ రకంగా కుట్ర చేశారో, వారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటువంటి తప్పుడు కేసులు బనాయిస్తే రాష్ట్రానికి పరిపాలన సవ్య దిశలో లేక ఈ రాష్ట్రం గాడి తప్పిన పరిస్థితులు, ఈ రాష్ట్రం రెండుగా విభజనకు గురైంది. రాజశేఖర రెడ్డి గారు లేకపోతే ఈ రాష్ట్రం ఈరోజు చూసాం రెండు ముక్కలైంది. దానికి కారణం ఈనాటి ఈ కూటమి, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కొనసాగాలన్నా, రాజశేఖర రెడ్డి గారు ఏదైతే తలంచారో ప్రతి పేదవానికి కూడు గూడు కల్పించాలనే ఉద్దేశంతో నాడు ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత వైద్యం, ఉచిత విద్య నాడు ఏర్పాటు చేసి ఈరోజు ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లు కాగలిగారు. ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి ఈరోజు ఎంతో అభివృద్ధి చెందింది. అయితే ఆయన మరణాంతరం ఈ రాష్ట్రం నిజంగా ఎంత అధ్వానమైన పరిస్థితుల్లోకి వెళ్ళిందంటే, ఈ పేద ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలందరూ కూడా అణగారిన వర్గాలన్నీ అట్టుడుగుడిపోతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ఆశయ సాధన కోసం మాట తప్పని మనవ తప్పని యోధుడిగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టి నాడు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతోటి తిరిగి ఈ ఎంపీగా గెలవడం జరిగింది. ఈ పేద ప్రజలందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వెన్నెముకగా ఈరోజు పేదల పక్షపాతిగా, మహిళా పక్షపాతిగా రాజశేఖర రెడ్డి తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన పరిపాలన కొనసాగించారు. పార్టీ పెట్టిన తర్వాత సింగిల్గా వచ్చి 2014లో ఆయన ఏ రకంగా ప్రతిపక్ష నేతగా ఉంటే ఆ రోజు అసెంబ్లీలో కూడా ఆయనకి ఎన్నో రకమైన అవమానాలు జరిగాయి. ప్రజా పోరాటాన్ని ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటానని చెప్పి పాదయాత్ర ద్వారా తిరిగి 2019లో అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ఏదైతే మాట చెప్పాడో ఎస్సీ, ఎస్టీ, బీసీల మైనార్టీల కోసం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు అట్టడుగున ఉన్న ప్రతి పేదవాడి అభివృద్ధి నా ధ్యేయం అని చెప్పని ఆ రోజు చెప్పిన మీదట ఆయన తిరిగి 19లో అధికారం వచ్చిన వెంటనే నాడు నేడు నవరత్నాల కార్యక్రమం ద్వారా గతంలో తండ్రి ఏదైతే ఆశించాడో ప్రతి పేదవాడు చదువుకోవాలి, ప్రతి పేదవాడు వాడికి ఒక సొంత ఇల్లు ఉండాలి, ప్రతి పేదవాడికి సంక్షేమం అందాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఒక కాంక్షతోటి ఒక పక్క అభివృద్ధిని, ఒక పక్క సంక్షేమాన్ని జోడెద్దులుగా ముందుకు తీసుకుని వెళ్తూ గతంలో చూసాం ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో 4 పోర్టులు తీసుకురావడం జరిగింది, 11 ఫిషింగ్ హార్బర్లు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రానికి శాశ్వత ఆర్థిక వనరులుగా చేకూర్చడానికి ఆయన ప్రయత్నం చేయడం, నాడు నేడు ద్వారా ప్రతి పేదవాడు ఇంగ్లీష్ మాధ్యమంలో చదువుకోవాలని చెప్పని నాడు అమ్మఒడి తీసుకురావడం, చేయూత, ఇలా అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకొని పేదవాడికి వాడి అభ్యున్నతి కోసం చేయూతనివ్వడం జరిగింది. అయితే